హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫిబ్రవరి 24 కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జాతీయ అంతర్జాతీయ అంశాలు, వార్తల్లోని రాష్ట్రాలు, రక్షణ రంగం, ఆర్థిక మరియు బ్యాంకింగ్, కమిటీలు, పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, నియామకాలు, స్పోర్ట్స్, మరణాలు మొదలైన వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాతీయ అంశాల గురించి మనం తెలుసుకున్నట్టయితే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పబ్లిక్ డొమైన్లో రూరల్ కనెక్టివిటీ GIS డేటాను విడుదల చేశారనమాట. మనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న గిరిరాజ్ సింగ్ పబ్లిక్ డొమైన్లో రూరల్ కనెక్టివిటీ GIS డేటాను విడుదల చేయడం జరిగిందనమాట. ఈ డేటాలో PMGSY పథకం కోసం అభివృద్ధి చేయబడిన GIS ప్లాట్ఫామ్ను ఉపయోగించి సేకరించి డిజిటల్ చేయబడిన 8 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ సౌకర్యాల కోసం ఈ GIS డేటా అనేది మనకు ఉందన్నమాట. అయితే దీన్ని ఎవరు విడుదల చేశారని మనం తెలుసుకున్నట్టే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పబ్లిక్ డొమైన్లో రూరల్ కనెక్టివిటీ GIS డేటాను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ సింగ్ ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి సుమారు 2.69 లక్షల కోట్ల భారతీయ వ్యయంతో 1,61,508 ఆవాసాలను కలుపుతూ రోడ్లను నిర్మించాలని ఒక అంచనాతోనే ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంకా PMGSY అంటే మనం ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నట్టయితే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన పథకం. PMGSY అనేది 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన పథకం. ఇది అర్హత ప్రమాణాల కింద ఉన్న దేశంలో అన్ని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో 2000 సంవత్సరంలో మనకు ఈ PMGSY అనే దాన్ని ప్రారంభించడం జరిగింది, ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనే లక్ష్యంతో. అయితే అప్పటి నుంచి మనకి ఎన్ని లక్షల రోడ్లు మంజూరైనంటే 7.83 లక్షల కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయబడిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశం వెలుపల తన మొదటి IITని UAEతో ఏర్పాటు చేయనుంది. భారతదేశం UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశం వెలుపల తన మొదటి శాఖను UAE వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఎందుకు జరిగింది ఒప్పందం ఏంటి అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య మరియు పెట్టుబడులను పెంపొందించడానికి మరియు ఆర్థిక పురోగతి యొక్క కొత్త శకానికి నాంది పలికే ఎజెండాతో మనం ఈ ఒప్పందం చేసుకొని సంతకం చేయడం జరిగింది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు UAE సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొన్నారన్నమాట. UAE యొక్క డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్, అలాగే మనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ వీళ్ళు మోదీతో పాటు సదస్సులో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా 100వ హర్ఘర్ జల్ జిల్లాగా అవతరించిందనమాట. జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించే ముఖ్యమైన మైలురాయిని సాధించిందనమాట. దేశవ్యాప్తంగా కూడా 100 జిల్లాలో ప్రతి ఇంటికి కుళాయిని నీటిని అందించే ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఏదంటే హిమాచల్ ప్రదేశ్లోని చంబా 100వ హర్ఘర్ జల్ జిల్లాగా అవతరించిందనమాట. ఈ కార్యక్రమం కింద కవర్ చేయబడిన 5వ ఆకాంక్ష జిల్లా అనమాట ఇది. అయితే 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఇప్పుడు 100వ హర్ఘర్ జిల్లాగా మనకు ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని చంబా, ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు చంబా 100వ హర్ఘర్ జిల్లాగా అవతరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రెడ్జింగ్ మ్యూజియంను నికర్షన్ సదన్ను కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ కోసం భారతదేశం యొక్క కేంద్ర మంత్రిగా ఉన్న సర్బానంద సోనోవాల్ నికర్షన్ సదన్ను ప్రారంభించారనమాట. అయితే ఎక్కడంటే ఇది విశాఖపట్నం DIC క్యాంపస్లో డ్రెడ్జింగ్ మ్యూజియంను ప్రారంభించడం జరిగింది.
ఈ మ్యూజియం తూర్పు పోర్ట్ సిటీ ఆఫ్ వైజాగ్ నుండి వివిధ రకాల డ్రెడ్జింగ్ నమూనాలు, పాతకాల ఫోటోలు, చారిత్రక మైలురాళ్ళను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి DCI దేశం యొక్క ఓడరేవులకు 45 సంవత్సరాల అంకితమైన డ్రెడ్జింగ్ సేవలను జరుపుకుంటుంది. ఇది కూడా ఆజాదీకి అమృత్ మహోత్సవ్తో సమానంగానే ఉంటుందన్నమాట. అయితే ఇది విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సోనోవాల్ కొంచెం నెక్స్ట్ విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సోనోవాల్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ను ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్పింగ్ బిల్డింగ్ అంటే CEMS అనమాట ని ఆయన ప్రారంభించారు. CEMS యొక్క విశాఖపట్నం సౌకర్యం 18 అత్యాధునిక ల్యాబ్లను కలిగి ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వార్తలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. SAAF అంటే దక్షిణ ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ జాతీయ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నాగాలాండ్లో జరగనుందనమాట. SAAF క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతుంది అంటే నాగాలాండ్లో జరుగుతుంది. అయితే ఇది ఎన్నోది అని మనం తెలుసుకున్నట్టయితే 56th నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ అనేది మనకు నాగాలాండ్లో 2022లో జరుగుతుందన్నమాట. ఓకే, ఈ ఈవెంట్ 50 సంవత్సరాల రాష్ట్ర హోదాలో బహుశా నాగాలాండ్లో అతిపెద్ద క్రీడా కార్యక్రమం కూడా ఇదే కావచ్చు అనమాట. అంతర్జాతీయ వేదికల వైపు నడిపిస్తుందనే ఒక హోప్ అనేది దీని మీద ఉందన్నమాట. ఓకే, నాగాలాండ్ ముఖ్యమంత్రి వచ్చేసి నిఫియా రియో అనమాట. నిఫియా రియో. గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. నెక్స్ట్ GOI జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జనభాగీదారీ సాధికారత పోర్టల్ను ప్రారంభించిందనమాట. GOI ప్రభుత్వ డిజిటల్ మిషన్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జనభాగీదారీ సాధికారత పోర్టల్ను ప్రారంభించిందనమాట. సాధారణ ప్రజలకు సులభంగా మరియు సిద్ధంగా ఉన్న ప్రాబల్యతను అందించడానికి ఈ పోర్టల్ను ప్రారంభించారని జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, పోర్టల్ గురించి మనం ఇంకా తెలుసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే 70,000 మంది పోర్టల్ని యాక్సెస్ చేశారని ఈ పథకం మనకు తెలుపుతుంది. ఇది ఒక స్టాఫ్ ఇంటరాక్టివ్ మరియు యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ప్రజలకు ప్రకృతి స్థితి మరియు వారి ప్రాంతాలు అమలు చేయబడే అభివృద్ధి పనులపై మనకు ఒక సూచన అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మున్సిపాలిటీ, గ్రామం, జిల్లా వాటి స్థాయికి సంబంధించిన పనులు కూడా ఇది శోధించవచ్చు అనమాట. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా అనమాట. తెలిసిన విషయమే కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగం. ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ 2022 భారతదేశ మార్చిలో బహుళ దేశ వ్యాయామంలో పాల్గొంటుందన్నమాట. ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ 22 అనేది భారతదేశంలో మార్చిలో బహుళ దేశాల వ్యాయామంలో ఇది మనకు పాల్గొంటుంది. దీని పేరే అండి కోబ్రా వారియర్ 22. ఓకే, యునైటెడ్ కింగ్డమ్లోని ఎక్సర్సైజ్ కోబ్రా వారియర్ 22 పేరుతో బహుళ దేశ వైమానిక వ్యాయామంలో భారతీయ వైమానిక దళంలో పాల్గొంటుందన్నమాట. IAF లెఫ్ట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ యుద్ధ విమానంతో పాటు ఇది కూడా వ్యాయామంలో మనకు పాల్గొంటుందని చెప్పినారనమాట. వ్యాయామం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ వ్యాయామం కార్యాచరణ బహిర్గత మరియు పాల్గొనే వైమానిక దళాల మధ్య ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం, పోరాట సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం, స్నేహబంధాలను ఏర్పరచడం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్థిక మరియు బ్యాంకింగ్. భారతదేశ ప్రమాణాల ప్రకారం FY22 GDP వృద్ధిని 8.6% తగ్గించాయి. మన భారతదేశ ప్రమాణాల ప్రకారం ఎంతకు తగ్గించబడింది అని ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. 8.6కు తగ్గించాయన్నమాట. 9.2 నుండి 8.6% తగ్గించడం జరిగింది. నెక్స్ట్ డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను పెంచడానికి SBI చెల్లింపుతో మాస్టర్ కార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది. మాస్టర్ కార్డ్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా. ఈ మాస్టర్ కార్డ్ దాని ఫ్లాగ్షిప్ ప్రచారం టీమ్ క్యాష్లెస్ ఇండియా యొక్క పొడిగింపుగా SBI పేమెంట్స్తో పాటు డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను పెంచడానికి లక్నో, గౌహతి, వారణాసిలో భాగస్వామ్యం కలిగి ఉందన్నమాట. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు పెంచడానికే ఇది SBI చెల్లింపులతో మాస్టర్ కార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది.
లక్నోలో 700 కంటే ఎక్కువ ఆటో రిక్షా డ్రైవర్లు డిజిటల్ చెల్లింపును ఆమోదించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ కార్డ్ స్థాపించబడింది వచ్చేసి December 16, 1966 యునైటెడ్ స్టేట్స్. మాస్టర్ కార్డ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. CEO వచ్చేసి మైఖేల్ మిబాచ్. మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి అజయ్ బంగా. మాస్టర్ కార్డ్ గురించి ఇంకోసారి తెలుసుకున్నట్టయితే 16 December 1966 యునైటెడ్ స్టేట్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. మాస్టర్ కార్డ్ CEO వచ్చేసి మైఖేల్ మిబాచ్. కొంచెం దగ్గర గుర్తుపెట్టుకోండి, మాస్టర్ కార్డ్ కాబట్టి మైఖేల్. మాస్టర్ కార్డ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి అజయ్ బంగా. నెక్స్ట్ వచ్చి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు ఈ రూపీ ఓచర్ కోసం అధిక కొనుగోలు భాగస్వామ్యం అయిందన్నమాట. పేటిఎం పేమెంట్స్ యొక్క బ్యాంక్ ఇప్పుడు దేనితో అధికారికంగా కొనుగోలు కోసం భాగస్వామ్యం అయ్యింది అంటే రూపీతో భాగస్వామ్యం అయ్యిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక పేటిఎం గురించి మనం తెలుసుకున్నట్టయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడిందంటే మనకు పేటిఎం 2015లో. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నోయిడా, యూపీ. CEO వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. పేటిఎం పేమెంట్స్ స్థాపించబడింది 2015. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నోయిడా, యూపీ. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు CEO వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. నెక్స్ట్ వచ్చేసి కార్ పోలింగ్ యాప్ను రైడ్ని ఉపయోగించకుండా ప్రజల RBI హెచ్చరించిందనమాట. రైడ్ని ప్రజలు ఉపయోగిస్తున్నారు, అయితే అది ఉపయోగించకుండా RBI అనేది హెచ్చరించింది. కార్ పోలింగ్ యాప్ను రైడ్కి వ్యతిరేకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. చెల్లింపులు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ప్రకారం సెంట్రల్ బ్యాంక్ నుండి అధికారాన్ని పొందకుండా ఈ సంస్థ సెమీ క్లోజ్డ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ నిర్వహిస్తుందన్నమాట. అయితే ప్రజలు ఉపయోగించకుండా RBI అనేది అప్రమత్తం చేస్తుంది. అసలు ఎందుకు హెచ్చరిస్తుందంటే రైడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక రిజిస్టర్ కంపెనీ. హర్యానాలోని గుర్గావ్లో రిజిస్టర్ ఆఫీస్ ఉందన్నమాట. హర్యానాలోని గుర్గావ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఈ కంపెనీ తన రైడ్ కార్ పోలింగ్ యాప్ ద్వారా సెమీ క్లోజ్డ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ని నిర్వహిస్తుందన్నమాట. అందువల్ల యాప్తో వ్యవహరించే వ్యక్తులకు వారి స్వంత పూచీతో వ్యవహరిస్తారని RBI హెచ్చరించింది. అయితే రైడ్ గురించి మనం తెలుసుకున్నట్టయితే రైడ్ యాప్ అనేది కార్ పోలింగ్ మొబైల్ అప్లికేషన్. ఇది రైడ్ను భాగస్వామ్యం చేయడానికి సంఘంలోని వ్యక్తులను కనెక్ట్ చేస్తుందన్నమాట. రైడ్ యాప్ అనేది కార్ పోలింగ్ మొబైల్ అప్లికేషన్. ఇది రైడ్ను భాగస్వామ్యం చేయడానికి సంఘంలో వ్యక్తులను కనెక్ట్ చేస్తుంది. ప్రమాణ ఖర్చును పంచుకోవడంలో, చైతన్యాన్ని పెంచడంలో, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో మరియు కమ్యూనిటీని పునర్నిర్మించడంలో యాప్ వినియోగదారులకు సహాయపడుతుందన్నమాట. నగరాలు మరియు సంస్థల కోసం ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం కోసం ఈ రైడ్ యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమిటీలు, పథకాలు. పిల్లల కోసం PM కేర్ పథకాన్ని 28 ఫిబ్రవరి 2020 వరకు పొడిగించింది. ఈ PM కేర్స్ అంటే ఏమిటంటే సిటిజన్ కేర్స్ అనే దానికి మనకు కూడా ఒక అబ్రివేషన్ ఉందండి ఇక్కడ. కేర్స్ CARS సిటిజన్ సిటిజన్ అసిస్టెన్సీ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అనమాట. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ను భారత ప్రభుత్వం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. ఇంతకుముందు ఈ పథకం December 31, 2020 వరకే వర్తించేది. కానీ ఇప్పుడు ఎంతవరకు పొడిగించిందంటే February 28, 2020 వరకు పొడిగించింది. ఈ విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్శులు, స్త్రీలు మరియు శిశు అభివృద్ధి, సామాజిక న్యాయం, సాధికారత విభాగాలు, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని జిల్లాలు, మేజిస్ట్రేట్ల వాళ్ళకు కూడా ఒక లేఖ రాయబడింది. అయితే ఇక్కడ మనకి ఏం యూజ్ అంటే ఈ కేర్స్ వల్ల, PM కేర్స్ వల్ల COVID-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ COVID-19 మహమ్మారిగా ప్రకటించి నిర్వహించిన రోజు అంటే ఎప్పుడంటే March 11, 2020 నుండి చట్టపరమైనగా ఆ పిల్లవాడిని ఎవరైతే సంరక్షిస్తున్నారో వారు కానీ, దత్తత తీసుకున్న వారు కానీ, తల్లిదండ్రులు కానీ మరణించిన వారికి మాత్రమే ఈ PM కేర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ కూడా మనకి ఇచ్చారండి. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ అని వెబ్సైట్ ద్వారా కూడా మనం పిల్లల కోసం ఈ పథకంలో నమోదు చేయొచ్చు. అయితే ఈ పథకం నుంచి ఇంకా మనం క్లారిటీగా తెలుసుకున్నట్టయితే చెప్పాం కదా, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 18 ఇయర్స్ ఉండాలి. అంటే తల్లిదండ్రులు కోల్పోయే సమయానికి ఆ పిల్లలకి 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అలా నెలవారీ స్టైఫండ్ ఉంటుందన్నమాట. అయితే మొత్తానికి 23 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందంటే 10 లక్షల అమౌంట్ వస్తుంది. పేరెంట్స్ చనిపోయేలోపు వాళ్ళకి 18 ఇయర్స్ వయసు కలిగి ఉండాలి. ఇది PM కేర్స్ ఒక
కండిషన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. మాల్దీవులను కనెక్ట్ చేయడానికి రిలయన్స్ జియో యొక్క కొత్త సబ్సీ కేబుల్ ఐడియా ఆసియా ఎక్స్ప్రెస్ అని ఉందన్నమాట. మాల్దీవులను కనెక్ట్ చేయడానికి మన రిలయన్స్ జియో ఒక కొత్త సబ్సీ కేబుల్ ఏది అంటే ఇండియా ఆసియా ఎక్స్ప్రెస్. ఇండియా ఆసియా ఎక్స్ప్రెస్ అనే దాన్ని రిలయన్స్ జియో చేసిందనమాట. సబ్సీ కేబుల్ అనమాట అది. సబ్సీ అంటే సముద్రం కాబట్టి సముద్ర గర్భ కేబుల్ సిస్టమ్ అసలు ఎందుకు, దీని యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే, డేటా సెంటర్తో పాటు సముద్ర గర్భ కేబుల్ సిస్టమ్ 5Gని భారతదేశం యొక్క డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ప్రారంభించడానికి ఈ సముద్ర గర్భ కేబుల్ అనేది ఉపయోగపడుతుంది. ఓపెన్ సిస్టమ్ టెక్నాలజీ ఉపయోగించడం, సరికొత్త వేవింగ్ లెంగ్త్ మారిన ర్యాండమ్ బ్రాంచింగ్ యూనిట్లు, వేగవంతమైన అప్గ్రేడ్ డిపార్ట్మెంట్ మరియు బహుళ స్థానాల్లో తరంగాలను జోడించడానికి కూడా ఈ సబ్సీ కేబుల్ సిస్టమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఒకటండి, టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి, వేగవంతమైన అప్గ్రేడ్ చేయడానికి, అధిక సామర్థ్యం మరియు హై స్పీడ్ సిస్టమ్తో ఉంది కాబట్టి మనకు ఈ సబ్సీ కేబుల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇది 5G డిజిటల్ ఎకానమీకి మద్దతు ఇస్తుందని తెలుసుకోవాలి. మాల్దీవుల రాజధాని వచ్చేసి మగా, కరెన్సీ వచ్చేసి రూపియా. మగా రాజధాని, కరెన్సీ వచ్చేసి రూపియా. అధ్యక్షుడు వచ్చేసి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అనమాట. నెక్స్ట్, ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్లో కిసాన్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ అది కిసాన్ మొబైల్ యాప్ని ప్రారంభించింది. కిసాన్ మొబైల్ యాప్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరాఖండ్ అనమాట. అయితే గ్రామీణ్ కృషి మౌసం సేవ ప్రాజెక్టులో భాగంగా ప్రాంతీయ రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించింది మరియు రైతుల కోసం కిసాన్ మొబైల్ అప్లికేషన్ ఇది ప్రారంభించడం జరిగింది. కిసాన్ యాప్ రైతులకు ఫోన్ల ద్వారా హరిద్వార్ జిల్లాలో మొత్తం 6 బ్లాక్లకు వాతావరణ సూచనలు మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయం సలహా సూచనలు ఇవ్వడానికి ఈ కిసాన్ మొబైల్ యాప్ అనేది మనకు ఉత్తరాఖండ్లో ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్, నియామకాలు వచ్చేసి సంజీవ్ సన్యాల్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యునిగా ఎంపికయ్యారు. పూర్తికాల సభ్యునిగా అంటే 2 సంవత్సరాల కాలాన్ని మొత్తానికి కూడా సంజీవ్ సన్యాలే మనకు ఎన్నికవడం జరిగిందనమాట. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి. సంజీవ్ సన్యాల్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యునిగా ఎంపికయ్యారు. పూర్తికాల సభ్యునిగా అంటే రెండు సంవత్సరాల పదవి కాలానికి ఎంపికయ్యారనమాట. అయితే ఈ పిఎం ఎకానమీ అడ్వైజర్ కదా అయినా సంజీవ్ సన్యాల్ వచ్చేసి ఫుల్ టైం మెంబర్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు పిఎం కదా. అయితే ఆయన గురించి మనం తెలుసుకున్నట్టయితే, అనుభవజ్ఞులైన ఆర్థికవేత్త 1990 నుండి ఆర్థిక మార్కెట్లతో పనిచేస్తున్నారు మరియు ఈఏసీ పిఎంకి అతని ఇండక్షన్ అగ్ర ఆర్థిక సలహా సంఘానికి సహాయపడే అవకాశం ఉందన్నమాట. ఈయన 2007లో సన్యాల్కు పట్టణ సమస్యలపై చేసిన కృషికి ఐసోహోవర్ ఫెలోషిప్ లభించింది. ఐసోహోవర్ ఫెలోషిప్ అనేది లభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సన్యాల్ ఫిబ్రవరి 2017 ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా నియమితులయ్యారు. సన్యాల్ వచ్చేసి ఫిబ్రవరి 2017లో ఆ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా నియమితుడే. అంతకుముందు ఈయన డూయిష్ బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఈ సంజీవ్ సన్యాల్ అనేవారు ఉండేవారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫిబ్రవరి 24 కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.